చెప్పండి. 28th శ్లోకం సార్. నేను ఇది చెప్పేసి స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీరు యాడ్. ఉమ్. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇక్కడ కూడా పరిదేవన అని చూడండి. పరిదేవన అంటే దుఃఖము దుఃఖము వద్దు అని చెప్పి. ఓకే, పరిదేవన అంటే దుఃఖం అని మీనింగ్. కా పరిదేవన అంటే దుఃఖం ఎలా అని చెప్పి మనకి మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆయన చెప్తున్నారు, అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత. ఓ అర్జున, ప్రాణికోట్లు ఇప్పుడు పుట్టుటకు పూర్వము నువ్వు కనపడుతున్నావా? కనపడట్లేదు. మరణించిన తర్వాత కనపడవు. సో ఆ మధ్యలో ఉండే దీని వల్ల నువ్వు శోకించొద్దు. మధ్యలో అంటే ఫస్ట్ ఏది ఉందో లాస్ట్ కూడా అదే ఉంటది. సో పుట్టడం అనేది మధ్యలో జరిగింది, అండ్ చనిపోవడం అనేది కూడా మధ్యలోనే జరిగింది. సో ఏది ఉందో అది లాస్ట్ వరకు ఉంటుంది, అది ఆత్మ. ఏది మధ్యలో వచ్చిందో అది మధ్యలోనే పోతుంది. సో శరీరం అనేది మనకి మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. అలాంటి భ్రాంతి రూపాలను గురించి, మాయ గురించి నువ్వు ఏడవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నువ్వు ఏదున్నా కూడా ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైతే ఉందో ఎండ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ లేదు అంటే ఎండ్ పాయింట్ కూడా ఉండదు అనమాట. సో ఆయన చెప్పేది ఏమేనంటే, నువ్వు నీకు పుట్టుక అనేది ఎప్పుడైతే ఉందో అది చావు అనేది ఉంటుంది కదా, అది ఎలాగైనా ఉంటుంది. సో మళ్ళా నువ్వు పుడతావు కదా. పూర్తిగా మెటీరియలిస్టిక్ లో ఆలోచించినా కూడా ఇలా ఉంటుంది అని చెప్పి ఆయన మనకి ఈ భ్రాంతి నుంచి బయటకి రావాలి. అండ్ పుట్టుక చావు ఉన్నప్పుడు మళ్ళా పుట్టుక కూడా ఉంటుంది నీకు, అంతే కదా. ఇప్పుడు నువ్వు వేరే జన్మ ఎత్తుతావు అని కూడా చెప్తున్నారు కదా. సో మళ్ళా నీకు పుట్టుకుంటుంది. దీంట్లో కూడా ధైర్యం చెప్తున్నాడు చూడండి ఆయన. అంటే మామూలుగా పూర్తిగా మెటీరియలిస్టిక్ లో ఆలోచించినా కూడా నీకు నువ్వు ఏడవలసిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. మధ్యకాలంలో వచ్చింది మధ్యలోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ఈ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము పడుకున్నప్పుడు మనకి కల వస్తుంది కదండి. ఆ కలలు అనేది మనకి కామన్ గా వస్తూ ఉంటాయి. మనము పడుకోక ముందర కల లేదు, పడుకొని లేచిన తర్వాత కల లేదు. పడుకున్నప్పుడు మాత్రమే ఉంది. అంటే అది మధ్యలోనే వచ్చింది, సో మధ్యలో వెళ్ళిపోయింది. దాని గురించి నువ్వు దుఃఖించడం ఎందుకు? కొంచెం మంది ఆ కళ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందని కూర్చొని దానికోసం బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది మధ్యలో వచ్చింది, అండ్ నిద్ర ఉన్నప్పుడు ఉందన్నమాట. నిద్ర నిద్ర ఉండిన పిదప అది, అంటే నిద్రలోకి వెళ్లే ముందర లేదు, అండ్ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా లేదు. సో ఆ మధ్యలో మాత్రమే ఉంది. అలాంటి వాటి గురించి ఆ ఎడవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎండమావులు మనం వెళ్ళినప్పుడు ఎండమావులు ఉంటాయి కదండి. ఎండమావులు ఆ పొలానికి, ఎండమావుల్లో నీళ్ళని తీసుకొచ్చి మనం పొలంలోని పంటను తడపలేం కదా అన్నట్టు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఈ ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ అర్జుని యొక్క శోకాలన్నీ పరిహరించడం కోసం ఆయన ఆయన యొక్క ఆ అన్ని ఆత్మజ్ఞానం దృష్ట్యా, అండ్ పూర్తిగా మెటీరియలిస్టిక్ లో గాని, అండ్ తన యొక్క ఆత్మజ్ఞానం దృష్ట్యా గాని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఆత్మ శాశ్వతము, అండ్ ఆత్మస్వరూపం, మనం అందరము కూడా ఆత్మస్వరూపాలమే. సో దీని గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. అండ్ ఆత్మ యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. నిర్వికారము, అండ్ ఇది ఎట్లా మనము చినిగిపోయిన వస్త్రాలను వదిలేసి వేరే వస్త్రాలను వేసుకుంటామో, అలాగే మన యొక్క ఆత్మ కూడా ఆ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఇంకొక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమంటే, మనం రాత్రి పడుకొని మార్నింగ్ ఎలా లేస్తామో అలాగే మన ఆత్మ కూడా ఒక శరీరంలో పడుకొని ఇంకొక శరీరంలోని నిద్రలేస్తుంది అన్నట్టు ఆ లా
బెర్నాడ్ షా అని ఉన్నారు కదండి, ఆయన చెప్పినట్లు నాకు గుర్తు. సో అలా కూడా చెప్తారనమాట. ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుట గాని చనిపోయేది గాని జరగదు. అండ్ మరలా పుట్టుట గాని అలాంటిది ఆత్మకు లేదు, శరీరానికి మాత్రమే ఉంది. ఓకే, అలాంటి విషయాల గురించి నువ్వు దుఃఖించొద్దు అని కూడా చెప్తున్నారు. అండ్ శరీరము పుట్టుటకు పూర్వం లేదు, అండ్ చనిపోయిన తర్వాత కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఈ కొంతసేపు కనపడుతున్న శరీరము అండ్ ఈ భ్రాంతుల కోసం నువ్వు శోకించొద్దు అని కూడా, ఆత్మ ఆత్మ అండ్ దేహము ఈ దేనికి ఎలా మనము డివైడ్ చేయాలి, ఎలా దాన్ని చూడాలి అనేది మనకి ఇంతవరకు అద్భుతంగా పరమాత్మ ఇక్కడ చెప్పారనమాట. సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి వెళ్తే 70s 80s అనుకుంటాం, ఒక ఐటమ్ సాంగ్ ఉంది జయమాలిని. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళందరూ గొప్ప డాన్సర్స్. ఐటమ్ సాంగ్స్ అన్నిటికీ వాళ్ళే ఉండేవాళ్ళు. అందులో నందామయ గురుడ నందామయ అని ఒక పాట ఉంది, ఒక పిక్చర్లో. ఆ పిక్చర్ పేరు గుర్తులేదు నాకు. ఆ దాంట్లో ఒక చరణం వస్తుంది మధ్యలో. అదేంటంటే, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు, నడుమ బట్ట గడితే నగుబాటు, అది ఎక్కువైతే నాగరికం ఎక్కువైతే చేయటు అని చెప్పి మధ్యలో ఒక సెంటెన్స్ వస్తుంది. ఆ చరణం ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్లో మొత్తం వేదాంత సారం అంతా అందులో పెట్టించండి తీసుకెళ్ళి. మీరు పాట వినండి, బాగుంటుంది. పాట చూడలేదు కాబట్టి పాట చదివినంత విన్నంత వరకు బాగుంటుంది. నందామయ గురుడ నందామయ అని మీరు దీంట్లోకి వెళ్తే వస్తుంది. ఇక్కడ కూడా ఈ 4 శ్లోకాలు మనం చూసిన దాంట్లో 2 విధాలుగా మనం దీన్ని, అంటే నాకు తోచినంత వరకు విభజించవచ్చు. ఒకటి ఆధ్యాత్మిక పరమైంది, 2 భౌతిక పరం. ఆధ్యాత్మిక పరమైన దాంట్లో మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నాము, భౌతిక పరమైన దాంట్లో మన శరీరము దీని గురించి మాట్లాడుతున్నాం. జ్యోతి అక్కడ ఉన్నట్టుంటే కరెక్ట్ చేయండి, చూడండి. ఆత్మ అనేది మనం ఎప్పటి నుంచి తెలుసు మనకి, ఇప్పుడు దాకా ఈ 2వ అధ్యాయం దాకా మనం చదువుకుంది కూడా ఆత్మ అనేది కనపడదు. తర్వాత దాన్ని ఎవరు నాశనం చేయలేరు, తగలబెట్టలేరు, కాల్చలేరు, అది తడవదు, ఎండబెట్టలేరు. ఆ విధంగా దేనికి ఇది అతీతం అన్నిటికీ అనేది ఆత్మ గురించి మనం చూస్తాం. దీన్ని మనం ఒక శరీరంలో నుంచి ఒక శరీరంలోకి వెళ్ళిపోతుంటుంది. ఇది పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి ఈ మొత్తం సృష్టి జరిగినప్పుడు, ఈ సృష్టించినప్పుడు ఈ విశ్వం సృష్టిలో ఇది మొదట్లో ఉన్నాయో అన్ని ఆత్మలు అన్ని అది పరివర్తన చెందుతున్నాయి. మనం చేసే కర్మల్లో బట్టి అది పరివర్తన చెందుతున్నాయి. మళ్ళీ కర్మల్లోకి వెళ్తే మనం 3 రకాల కర్మలు చూసాము. ఒకటి ప్రారబ్ధ కర్మ, ఇంకోటి ఆగామి కర్మ, సంచిత కర్మ. సంచిత కర్మ, ఆగామి కర్మ. చాలా రకాలు ఉన్నాయి సార్, ఇవి ఇంపార్టెంట్. 3 మెయిన్. మనం ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు మనం చేసేదాన్ని, మనం ఏదేది చేస్తున్నామో దానివల్ల వచ్చేది. సంచిత కర్మ అంటే పోయిన జన్మలో నుంచి వచ్చేది. ఆగామి కర్మ అంటే వచ్చే జన్మలో మనం అనుభవించేది. ఈ 3 రకాలు. ఇక్కడ ప్రారబ్ధ కర్మలో మనం మాట వరుసకి ఈ ఒక విషయం అనుకున్నాం అనుకోండి, ఈ సినిమా చూస్తే బాగుంటుంది అని, లేదు సినిమా టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ చేసాం అనుకోండి, మన సినిమా చూడలేదు, కానీ మానసికంగా మనము ప్రిపేర్ అయిపోయాం సినిమాకి వెళ్ళి రావటం. అంటే కర్మకు వచ్చేటప్పటికి ఈ కార్యక్రమం జరిగిపోయినట్టే. మీరు ఫిజికల్గా వెళ్ళి చూసినా చూడకపోయినా, నేను చూడలేదు కదా ఆ కర్మ నాకు రావడానికి వీలేదు, ఆలోచన మాత్రం వస్తేనే మనకి ఆ ప్రారబ్ధ కర్మలోకి వెళ్ళిపోతాం. సార్, ప్రారబ్ధ కర్మ అంటే మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు జన్మించాలి, ఏం చదువుకోవాలి, అట్లా అలా వస్తుంది అనమాట. అది వెనక నుంచి మనం నేను అనుకున్నాం కదా, మనం పుట్టాలి, ఎక్కడ పుట్టాలి ఏంటి అనేది మనం వస్తాం. అది ప్రారబ్ధ కర్మ బట్టి వస్తుంది. ఇప్పుడు మనం చేసే కర్మలన్నింటినీ ఏమంటారు?
ఇప్పుడు మనం చేసే నైమిత్తిక కర్మ, ఇప్పుడు నిత్యం చేసేది నైమిత్తిక కర్మ. ఓకే, సరే వాటి ఎందుకంటే నేను చదివిన బుక్లో ఎక్కడ ఇది ప్రారంభ కర్మ కింద మనం ఈ జీవితం పుట్టిన తర్వాత పోయేంత వరకు చేసే పనులన్నీ దాని కింద తీసుకొచ్చాడు. ఓకే, సరే ఇప్పుడు మనం ఈ మనం మనసుతో అనుకున్నంత మాత్రానే మనకి ఇది కర్మ జరిగిపోయినట్టు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించినట్లు. అది మంచిగా అనుకున్నా చెడుగా అనుకున్నా ఏదనుకున్నా ఆధ్యాత్మికపరమైన దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఆత్మ మనకి దహింపబడదు, కాల్చబడదు, చదవదు, ఇవన్నీ ఎండబట్టలేము, ఇవన్నీ అనుకున్నాం కదా. ఇది ఒక జీవిలో నుంచి ఇంకో జీవిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. అయితే ఈ జీవిలో ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనలో ఆత్మ ఉంది. మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఈ ఆత్మ మనలోనే ఉంటుంది. మనం పోయిన తర్వాత అంటే మన ఈ శరీరం వదిలేసినప్పుడు ఈ ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది. అటువంటి దానికి ఎప్పుడైనా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ చావటం, ఆత్మ ప్రయాణం అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. ఈ మధ్యలో కొన్ని రూపాల్లో అది సంచరిస్తూ, అంటే మానవ రూపం అవ్వచ్చు, పురుగు రూపం అవ్వచ్చు, జంతు రూపం అవ్వచ్చు, ఏ రూపం అవ్వచ్చు, ఈ రూపాల్లో సంచరిస్తూ మళ్ళీ ఇంకో రూపాంతరం చెందుతూ ఉంటుంది. కానీ అది దాని యొక్క బేసిక్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం పోగొట్టుకో. అందుకని చెప్పి మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి మనం అంతవరకు ఆయన చెప్పే చివరికి వచ్చేది ఏంటంటే, ఈ పుట్టడం గిట్టడం అనేది సహజమైనప్పుడు దీని గురించి నువ్వు భయపడక్కర్లేదు, ఏడవక్కర్లేదు, నువ్వు దీని గురించి నువ్వు చింతించక్కర్లేదు. దీన్ని నువ్వు మామూలుగా నువ్వు పుట్టినప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉంటావో అట్లాగే పోయేటప్పుడు అంతే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మనం కొన్ని తెగల్లో మనం ఎవరైనా పోయినప్పుడు మనం ఏడుస్తూ బాధపడుతూ మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమనంతా చూపించుకున్నాం. కొన్ని తెగల్లో పుట్టినప్పుడు ఏడుస్తారు, పోయినప్పుడు బాధ సంతోషిస్తారు. ఎందుకంటే పుట్టినప్పుడు అయ్యో ఈ ప్రపంచంలోకి ఇంకో జీవి వచ్చింది, ఈ కష్టాలన్నీ చూసుకోవటానికని బాధపడతారు. పోయినప్పుడు అమ్మయ్య ఈ జీవి వెళ్ళిపోయింది, ఈ సంసార చక్రం, ఈ బంధాలు వీటిలో నుంచి అన్ని తెంచుకొని వెళ్ళిపోయింది అని చెప్పి ఆనందిస్తారు. కొన్ని చోట్ల మనకి ఇప్పుడు మనం ఉన్న దాంట్లో మనం రివర్స్లో చేస్తాం. పుట్టినప్పుడు ఆనందిస్తాం, పోయేటప్పుడు బాధపడతాం. దీని గురించి నిత్యము జరిగే దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ మళ్ళీ అక్కడ భౌతికంగా మాట్లాడేటప్పుడు బాహుబలి అని చెప్పి చెప్తాడు ఆయన. నువ్వు చాలా బలమైన వాడివి, బలమైన చేతులు, బలమైన సహకారం కలవాడివి నీవు. కానీ నువ్వు ఇంత శారీరకంగా నువ్వు ఎంత బలమైన వాడివైనా నీకు ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, అంటే ఆత్మ యొక్క శక్తి, ఆత్మబలం అనేది కనుక నీకు లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వేమీ సాధించలేవు అని చెప్పి అక్కడ మళ్ళీ మనకి నువ్వు శారీరకంగా చాలా బలమైన వాడివి, కానీ ఆత్మ నిర్బలత అనేది నీకు ఉంది. కాబట్టి ఆ ఆత్మ అనేది నేను ఇంతమందిని చంపాలా, నేను ఇంతమందిని ఈ మమకారము దీంట్లో నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఆధ్యాత్మికపరమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది నీకు లేదు. అంటే అర్జునుడికి చెబుతున్నట్టుగా చెబుతూ మనందరికీ చెప్తున్నాడు. అది మనందరం వినాల్సిందే కదా. అందుకని జాతస్య మరణం ధ్రువం, అది మనం నిన్న అనుకున్నాం, మరి వాళ్ళకి ఆ శ్లోకంలో వచ్చింది. కాబట్టి పుట్టడం అనేది ఎంతో, చావటం అనేది కూడా అంతే, వెనక ముందే తప్ప. కొంతమంది 50 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 10 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 90 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 125 దాకా కూడా ఉండొచ్చు. కానీ ఒక స్టేజ్ తర్వాత తప్పనప్పుడు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి ఈ ఆత్మ శరీరము మనం అంటే నేను ఇంకా స్థూల శరీరము వీటిలోకి వెళ్ళట్లేదు నేను. ఎందుకంటే స్థూల శరీరం అంటే మన ఎదురుగుండా కనిపిస్తుంది. రెండోది ఏంటి? సూక్ష్మ శరీరంలో మనకు కనపడపోయిన, ఇప్పుడు గాలి మన చేతికి కాలికి తగులుతుంది కానీ మనం ఫీల్ అవుతాం, కానీ గాలి మనకు కనపడదు. లేదు మన కంటిలో ఇప్పుడు నేను చూస్తున్నాను, అది కంటిలో ఈ మధ్యలో నాకు ల్యాప్టాప్కి నా కన్నుకి మధ్యలో గ్యాప్ ఉంది, అది మనం చూడలేము కదా. అట్లాగే నేను మాట్లాడేటప్పుడు నాకు ఈ మౌత్ పీస్కి గ్యాప్ ఉంది, అది మనం చూడలేము, కానీ ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది.
అతి సూక్ష్మ శరీరంలో. అతి సూక్ష్మ శరీరంలో మనం చెప్పినప్పుడు ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు, కనపడదు అని చెప్పేసి అని. కాబట్టి మనం ఈ ఈ సిస్టమ్స్లో ఈ స్థితులు ఏ స్థితి అయితే ఉన్నాయో, ఆధ్యాత్మిక స్థితి, భౌతిక స్థితిని రెండింటిని చూసుకుంటూ మనం ఎంతవరకు దీని గురించి జాగ్రత్త తీసుకోవాలో, ఈ భౌతిక స్థితి మనం కూడా చెప్పుకున్నాం. మనం బాబా చరిత్రలో కూడా గుర్రం ఎంతవరకు నీ ప్రయాణం ఎంతవరకు అవసరం, గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, అట్లాగే మన శరీరాన్ని కూడా అంతవరకే పోషించాలి. కానీ అది మరీ ఎక్కువగా పోషించకూడదు, అట్లని చెప్పి పూర్తిగా శుష్కింపును చేయకూడదు. అది ఎంతవరకు ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జియేత్, ఎక్స్ట్రా అనేది ఎక్కడైనా ఖండింపదగింది, అది మంచిది కాదు అనేది. అందుకే ఎంతవరకు మన ఆహారం తీసుకున్నా, మనం పని చేసినా, మనం సంపాదించినా, ఏదైనా సరే మనం ఎంతవరకు మనం చేయగలము, ఎంతవరకు అవసరము అనేదాన్ని అంతవరకు మాత్రమే మనం చేయాలి. దాని రేపు పొద్దున నాకు ఇంకా 4 తరాలు ఉన్నాయి, ఇంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆలోచించినా జరిగేది ఏమీ లేదు. వాళ్ళకి ఏది జరగాలో వాళ్ళు ఏం చేయాలో దాంట్లో ఉంటారు. ఎంతవరకు రాసి పెట్టి ఉంటే అంతవరకు మనం ఎంత చేసినా అది మన ఆత్మజ్ఞానం అనేది అపరిమితం. కానీ అది ఈ భౌతిక పరమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ మితమైనవి, పరిమితుల్లో కొన్ని అతి అనర్థదాయకం, అతి అనర్థదాయకం. ఇంత చెప్పి కూడా మనం ఏమనుకుంటామో కూడా ఆయన చెప్తాడండి నెక్స్ట్ శ్లోకంలో. ఇంత చెప్పి కూడా అది ఏంటంటే మనకి ఫస్ట్ ఉన్నతమైన స్థితిని మనకి చూపించారు. ఆత్మ ఏంటి, దాన్ని ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, ఆత్మలో నుంచి బయటకు మనం ఈ జన్మలో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ముందు చెప్పారు. అక్కడి నుంచి నువ్వు ఒక సామాన్య మానవుడిగా నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఉన్నత స్థితి నుండి ఉన్న స్థితికి తీసుకొచ్చారు. బా ఏం చెప్పారండి బాబు. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకొచ్చారు, ఉన్న స్థితి నుంచి ఇప్పుడు లేని స్థితికి తీసుకెళ్తారు అనమాట. నెక్స్ట్ మనం ఎట్లా థింక్ చేస్తాం అనేది కూడా ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తారు అనమాట. జస్ట్ ఇంట్రడక్షన్ ఏమంటారా, టైం అవుతుంది. సరే, ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను దీని గురించి. ఏమి నిమిషాలు పడతాయి జ్యోతి. ఎక్స్ప్లెనేషన్ వల్ల చూద్దాం సార్. అంటే ఇంతవరకు ఇది అయింది కదా, సో ఇప్పుడు ఈ బిట్ చెప్తే కరెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా. ఆశ్చర్యం, ఇది 29th శ్లోకం అండి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యం అంటే ఇక్కడ అరుదు అని లెక్క అన్నమాట. అరుదు అని అంతే కదండి. ఎప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది, ఏది చూడండి చూస్తున్నప్పుడే కదా ఆశ్చర్యం కలుగుతుంది. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఆశ్చర్య పచ్చతి కశ్చితేనం అంటే ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్పేవాడు అరుదు, వినేవాడు కూడా అరుదు, విన్నా అది ఆచరించేవాడు అరుదు. దీన్ని అంత తొందరగా రాదురా బాబు, నీకు ఎన్నిసార్లు 1కి 4 సార్లు చెప్పానని నువ్వు అనుకుంటున్నావు, అయినా కూడా నీకు అంత సినిమా లేదు, నీకు అంత తొందరగా దొరకదు అని చెప్పి ఆయన చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది మనం స్థూలంగా మనం నేర్చుకునేది ఏంటంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ అనేది దాని పాటికి అది ఉంటుంది, పోతుంది, ఇప్పుడు నిలకడగా ఉంటుంది. శరీరం అనేది వస్తుంది, పోతుంది. పోయేదాని గురించి మనం ఎక్కువ బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ధైర్యంగా మీరు ఆ ఆకర్షణాన్ని ఆహ్వానించండి అని చెప్పి విక్రమార్క సినిమాలో చెప్పినట్టు మూతి మీద మీసం ఉండాలి, కళ్ళలో మెరుపు ఉండాలి, పదాల మీద రకరకాల రవితేజ ఆశించినప్పుడు భలే బాగా చెప్తాను. మరి మా సార్కి మేసాలేవండి. సార్ కానీ ఇది నిజమే కదా సార్. దీని గురించి ఆత్మజ్ఞానం గురించి వెళ్ళి మాట్లాడామనుకోండి, వాడు వినడు, వాడు వెళ్ళిపోతాడు. ఎవరైనా కూడా మనకి అనుకుంటారు. అదే
అరుదుగా అదే ఉండే వ్యక్తుల్లో మా బా- జ్యోతి ఒకరు దొరికారు మాకు. గ్రేట్. అవునవును. అది ఆయన చెప్పడం కూడా సార్ ఈ- 95%, 99.5% వరకు అసలు దాని గురించి అంటే తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా రాదట. అది తెలుసుకోవాలి అనే ఆలోచన రావడము కూడా ఆశ్చర్యమే. అండ్ అది దానికి వినాలి. దానికి మన గ్రూపే పెద్ద ఉదాహరణ. మన గ్రూప్ మెంబర్ చూస్తే 250 మంది ఉంటారు. అంతే, నేను కూడా అదే అనుకున్నాను సార్, సేమ్. రోజు వచ్చే వాళ్ళని చూస్తే మనం 17, 16 మంది మనం కంపల్సరీగా రోజు వచ్చి, అందులో ఒకళ్ళిద్దరు వచ్చిపోయి యావరేజ్న 16 మంది మనం వచ్చేది. ఆ 99.5% అందులోకి వెళ్ళిపోయింది. అంతే, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన లేని వెళ్ళిపోయింది, అది అయిపోయింది. ఆ 0.5%లో మన ఈ 17 మంది అప్పుడప్పుడు గెస్టులు అంతా కలిపితే 20 మంది. 20 మందికే దీంట్లో మనం వినాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు అనమాట. ఈ 20 మందిలో వినాలి, నేర్చుకోవాలి ఆలోచనలో నుంచి మనం చెయ్యాలి, దీన్ని అమల్లో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి అనుకుని దాన్ని కొంతమంది ఉంటారు. ఒక 7 మంది 10 మంది ఉంటారు. మళ్ళీ దీన్ని ఆఖరి దాకా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. 0.1% అంట. మనం కొంచెం ఎక్కువ కన్సిడరేషన్ ఇద్దాంలే, మన వాళ్ళు కదా. ఆఖరి దాకా తీసుకెళ్లే వాళ్ళు 2-3. అదే ఇంతవరకు మనం అన్ని విని విని వదిలేస్తాము. ఆయన ఏం చెప్తున్నారంటే ఫీల్ అవ్వాలి, దాంట్లోనే నువ్వు ఇదంతా ఆయన ఏమంటున్నారంటే థెరపీ, ప్రాక్టికల్ సైన్స్. దీన్ని నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు అప్లై చేస్తేనే నీకు ఫలితం అనేది ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ మన మ్యాజిక్ బుక్ అదే బాగా మ్యాజిక్ బుక్ లో గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాము. ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నాము, చెప్పే వాళ్ళని ఎంతమంది ఫీల్ అవుతున్నారు, ఫీల్ అయ్యి దాన్ని ఆచరించి మొత్తం పెర్సానిఫై చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తుంటే తగ్గుతూ ఉంటుంది. ఆఖరిలో ఒకళ్ళు ఇద్దరు మిగిలితే వాళ్ళు సాధిస్తారు, సాధించి మేము సాధించామని చెప్తారు. అప్పుడు దాకా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆపేద్దామా? ఒక చిన్న పాయింట్, అంటే గౌతమ్ బుద్ధుడు, అది జనన మరణాల గురించి వచ్చింది కదా. అంటే ఈజీ వెర్షన్స్ లో ఒక్కొక్కరు ఒక వెర్షన్ చెప్తారు కదా. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఒక చిన్న పాయింట్ అనమాట. జననం వెంటనే మరణం ఉంటుంది, మరి మరణం వెంటనే జననం కూడా ఉంటుంది. చూడడానికి కొంతకాలం అవి విడివిడిగా కనిపిస్తాయి, కానీ చివరికి అవి రెండు కూడా కలవాల్సిందే. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆ రెంటి మధ్యలో కాలంలో మనం వేటితోనే అనుబంధాన్ని పెంచుకోము. అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న ఈ లైఫ్ టైమ్ లో కూడా మనం దేని మీద అనుబంధాన్ని పెంచుకోము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి నశించిపోయేది. మృత్యువుని జయిస్తే జన్మాన్ని కూడా జయించినట్లే. అంటే జన్మం లేకుండా మన జన్మ మరణ చక్రాన్ని దాటమని అంటాం కదా. మృత్యువుకి ఎప్పుడైతే భయపడకుండా ఉంటామో అప్పుడు జన్మాన్ని కూడా జయించినట్టు, మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదన్నట్టు. వీటన్నింటికీ ధ్యానం ఒక్కటే మార్గదర్శిగా ఉంటుంది అన్నట్టు ఆయన చెప్తారు. కానీ బాగుంటది సార్ ఆ మెసేజ్. రెస్ట్ టైం అంటారు అనమాట మాస్టర్ చెప్పేటప్పుడు. ఒక సోల్ మనకి నైట్ టైం నిద్రపోయినప్పుడు నిద్ర అనేది నెక్స్ట్ డే వర్క్ ఎనర్జీకి, అదే వర్క్ చేసుకోవడానికి మన బాడీకి ఎలా ఎనర్జీ ఇస్తుందో, ఒక మరణం అనేది కూడా నెక్స్ట్ జన్మకి మనము రీఛార్జ్ అవ్వడానికి ఆ సోల్ ఎనర్జీ 100 years టైడ్ అయిపోయిన సోల్ ఎనర్జీ తీసుకోవడం కోసం నెక్స్ట్ జన్మకి కావాల్సిన ఎనర్జీని సమకూర్చుకోవడానికి మరణం అనే ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళి రెస్ట్ మోడ్ లో ఉండి రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ జన్మకి డిజైన్ చేసి సెట్ చేసుకుని తెచ్చుకుంటుంది ఒక జన్మని. అలా మరణం అనేది అతి సహజమైన విషయం అని చెప్తారనమాట ఆయన. అలా ఆ చిన్న పాయింట్ మనం అవగాహన చేసుకుంటే ఓకే, ఎండ్ ఆఫ్ ది పాయింట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. అది మనమైన మన ఇంట్లో వాళ్ళైనా, అంటే కొంతమంది అదే సన్స్ అనమాట పాపం మిడిల్ ఏజ్ లో బిలో 20 ఎవరైనా ఎక్స్పైర్ అయితే పాపం తట్టుకోలేదు. వాళ్ళని చూస్తుంటే మనకి అరే పాపం అనిపిస్తుంది, కానీ ఇది రియాలిటీ కదా అని మళ్ళీ మనకు అవగాహన చేసుకున్నప్పుడు ఒక ప్లెజెంట్ మోడ్ లో మనం హ్యాండిల్ చేయగలుగుతాము. కానీ మనకి రాలేదు, వాళ్ళకి వచ్చింది కదా సిచ్యువేషన్, అందుకని వాళ్ళ డిఫికల్ట్ గా ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఇది మరణం అనేది సహజమే అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కొద్దిగా ఉండదు ఎమోషనల్ బాండింగ్స్ అనేది, అంటే మెమరీస్ అనేది బాధ కలిగిస్తాయి, కానీ ఫుల్ ఎమోషన్ మోడ్ లోకి అయితే కూరుకుపోమన్నమాట. థ్యాంక్ యూ అండి. అందుకనే వానప్రస్థాశ్రమం పెట్టింది. అవును సార్, కానీ ఇప్పుడు వచ్చేంత వరకు ఎవరుంటున్నారు సార్? అంతవరకు లేదే లేదు కదా.
అది మానసిక స్థితి. అది వానప్రస్థాశ్రమం అంటే నిజంగా వెళ్ళి ఎక్కడో ఆశ్రమం కట్టుకుని అడవిలో ఉండమని కాదు, మానసిక స్థితి అది. నువ్వు అన్నిట్లో ఉండు, ఎవరైనా డౌట్ కానీ షేరింగ్ అట్లాగే ఉండి వెళ్ళిపోవాలి. ఇంకెవరైనా ఉందా? దాని రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాం. సార్ ఇవన్నీ మనకు తెలుసు, అంటే మరణము, పుట్టుక, అది కానీ మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ పోకుండా అది కామన్ అని అట్లా ఉండలేము కదా సార్. అది మామూలు, అది కామన్ అని వదిలేయలేము కదా. సార్ రికార్డింగ్ స్టాప్ చేయండి సార్, కాదు, లాంగ్ అవుతుంది. వదిలేయగలము కానీ వదిలేయం. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళి నేను బెండకాయ తిన్నాను, బీరకాయ తిన్నాను అని వదిలేశారనుకోండి, అప్పుడు మళ్ళీ తర్వాత మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా? సార్ కొట్టేస్తారు సార్. ఉం. మరి మా కాకరకాయ కూర అంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. వాస్తవం చెప్పాలంటే మా భార్యాభర్తలు ఉంటారు, నాకు నువ్వంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలేసి రావాలి కదా. మరి పిల్లలు ఉన్నారు, మీరే మాకు ఇష్టం అంటారు, వాళ్ళని వదిలేయాలి కదా. వదిలేయాలి. అందుకని అందుకే చాలా మంది ఇద్దరు కలిసి ఇప్పుడైతే మునుగుదాం, వాళ్ళంటే ఇష్టం లేనట్టేగా ఇప్పుడు. అది కాదండి, ఇద్దరం కలిసి మునుగుదాం అని చెప్పి మునిగేసి భార్యను వదిలేసి వీడు బయటకు వస్తాడు, లేకపోతే భర్తను వదిలేసి వీడు బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి అని, ఈ విషయం మనం చేయాలనుకునేది మన జ్ఞాపకం ఉండాలి కాబట్టి అది ఒక ఉపాయము అంతే. అది భగవంతుడు చెప్పాడు కాబట్టి మనం ఆచరించాలి అనేటటువంటి ఇప్పుడు నేను చెప్తే ఎవడింటాడు? అదే కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, లేకపోతే ఇంకోటి చెప్పాడు అని చెప్తే ఓహో అలాగా అని చెప్పి వింటారు. వాళ్ళు పాపులర్ అయి ఉన్నారు కాబట్టి సార్, వాళ్ళు పాపులర్, వాళ్ళని మనం పాపులర్ నమ్మి, చేసాము. వాళ్ళు మనం వాళ్ళని నమ్మి వీళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు అని ఒక నమ్మకం మనకు. ఆ నమ్మకం మీద మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఎవరైనా అవును సార్. ఇప్పుడు కరణం గారు చెప్పారండి ఇందాక, ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితికి, ఆవిడ గొప్ప ఆవిడ, అందుకని ఆవిడ చెప్పారు. దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు కరణం గారు మరి రెండోసారి ఇప్పుడు వింటాం. సార్, ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి కూడా మనం ఎందుకు నమ్ముతున్నామంటే అవి వాస్తవాలు కదా. అవును పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పేసి మనకి ఆలోచన రాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు సార్ వాళ్ళు. ఆ వాస్తవాలు ఎప్పుడైతే అనుభవాల్లోకి వస్తాయో అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళ అనుభవంతో చెప్పేది కాబట్టి అనుభవ సారాన్ని మనం వాడిని నిప్పు కాడు ముట్టుకుంటే కాలు ద్రవం ముట్టుకోవద్దురా అని చెప్తే మనం వినం, పట్టుకొని చూస్తాం ఇది కాలుద్ది అని. అది వాడు చెప్పినట్టు వినొచ్చు కదా, వినం అన్నమాట. అట్లా రెండోసారి ఏం చేస్తాం? వాడు ఏం చెప్పినా వింటాం, ఒక్క నిజమే వాడు చెప్పింది కరెక్ట్ అని చెప్పి. ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నా. థ్యాంక్ యూ.